ఈ రోజున ఒక విశ్లేషణ అనగా ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి మాట్లాడిన మాట ఒక్కసారి మనం విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రి అయినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏమి చేసుకోవచ్చు అనే నిర్వచనానికి తాత్పర్యం చేసిన వ్యక్తిని ఒక్కసారి మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో విన్న తర్వాత మనము ఆ సబ్జెక్టు గురించి మనం ముందుకు వెళదాము. ఒక్కసారి ఆ యొక్క వీడియోని ఒక్కసారి విన్న తర్వాత మనం ముందుకు వెళదాం. ఒక్కసారి ఆ వీడియో వినండి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వాన్ని ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని ఇది బాబుగడి సొత్తా, చంద్రబాబు గడి బాబుగడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ అంతా 10 ఎకరాల పొలం. విన్నారు కదా ఏం మాట్లాడాడు? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు, రాజ్యాంగంలో లేదా చంద్రబాబు నాయుడు గారు కట్టించారా అంటే ఒక్క మాట నేను చెప్తాను. కొడాలి నాని, నీకు నిజంగా సిగ్గు అనేది ఉంటే నువ్వు ప్రజాప్రతినిధివా లేక ఇంకా ఏమిటి? అసలు నువ్వు ప్రజాప్రతినిధివేనా? అది ప్రజల ఆస్తి, ప్రజలతో మేము కడుతున్న పన్నుల డబ్బులతో కట్టిన సెక్రటేరియట్ సచివాలయం. అసలు తాకట్టు పెట్టుకోవడానికి మీకేమి రైట్స్ ఉన్నాయి? ప్రభుత్వం అంటే పరిపాలన చేయమని కానీ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోమని చెప్పని ప్రభుత్వ పరిపాలనకి ఇవ్వాలా? మరి ఇన్ని సంవత్సరాలలో లేని అమ్మకాలు ఈ ప్రభుత్వంలో ఎందుకు చేస్తున్నారు? చేయాల్సిన అవసరం ఏమిటి? భారత రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాసిందా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే, అదే భారత రాజ్యాంగంలో మనము మాట్లాడేటప్పుడు వాక్ స్వాతంత్రం ఉన్నది, ప్రజలు ఏదైనా మాట్లాడుకొనవచ్చును అని అదే రాజ్యాంగంలో రాసింది కదా. మరి ప్రజలు అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు గుండాయిజము రౌడీయిజము చేయిస్తున్నారు? ఎందుకు అక్రమ కేసులు పెట్టిస్తున్నారు? ఎందుకు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్నారు? ఉపయోగం లేని పథకాలన్నీ పెట్టి ప్రజల సొమ్మును ఎంత దుర్వినియోగం చేస్తున్నారు? మరి ఆ భారత రాజ్యాంగంలో రాసిన ఆ హక్కులు దీంట్లో వర్తించవా మీకు? అంటే మీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులు ఏవైనా అమ్ముకోవచ్చు అని చెబుతున్నావు. అది ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. ప్రభుత్వంది కాదు ఆస్తి, ప్రజల ఆస్తి. అది తెలుసుకో ఫస్ట్. ప్రజలు మీ కట్టిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతోనే మీరు ప్రభుత్వం నడుపుతున్నారు. ఒక ఇండస్ట్రీ తీసుకురావడం చేత కాదు, పరిపాలన చేయటం చేత కాదు, డబ్బులు మాత్రం ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి కడతాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది దగ్గర మీరు డబ్బులు ఏ విధంగా తీసుకున్నారో జనానికి తెలియదా? ఉద్యోగస్తులు డబ్బులు బాండ్లు తాకట్లు పెట్టి తెచ్చుకోలేదా? ప్రతిదీ ఒకటే కాదు, ప్రతిదీ కూడా మీరు చేశారా, చేయలేదా? ఆంధ్రప్రదేశ్ సచివాలయము మీరు తాకట్టు పెట్టి తెచ్చారు అని అంటే అసలు మిమ్మల్ని అదే అంటారు చూసావా, మాకు మేమే సాటి, మాకు ఎవరూ లేరు పోటీ అన్నట్లుగా మీ ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నా మీకు అసలు సంబంధమేమీ ఉండదు.
ఎందుకు? మేము తాకట్లు పెట్టాం, డబ్బు తెచ్చాం, పథకాలకు ఇచ్చాం. అసలు పథకాలు అనే దాన్ని మీరు తీసుకొచ్చి ప్రజలకి పెనుభారం మోయించింది మీరు కాదా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు నువ్వు ఆ మాట మాట్లాడితే మరి మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడా? నువ్వు భారత రాజ్యాంగం అంటున్నావు కదా, ఒక అసెంబ్లీ స్థానం అంటే ఒక పవిత్రమైన స్థలము, రాజకీయ నాయకులకు పవిత్రమైన స్థలం. మరి ఆ పవిత్ర స్థానంలో కూర్చొని మరి బూతులు ఎలా తిడుతున్నా? అప్పుడు నీకు భారత రాజ్యాంగం గుర్తుకు రాలేదా? నీకు ఇష్టానుసారంగా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కదా. ప్రథమంగా నేను చెబుతుంది ఏంటంటే, నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు 420 వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. కొడాలి నాని ఇదే మీకు చెప్తున్నాను. నీకు నిజంగా నువ్వు సిగ్గు గల్లవాడివైతే, దమ్ము ధైర్యం ఉన్నవాడివైతే, మీ ముఖ్యమంత్రి తండ్రి చచ్చిపోయిన తర్వాత శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేశాడా లేదా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ విషయం మాట్లాడు. మా నాయకుడు వాళ్ళ నాన్న చచ్చిపోతే తండ్రి సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసిన మాట వాస్తవమా కాదా? ముందు నువ్వు ఇది మాట్లాడు. మాట్లాడిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల గురించి వెళ్దుగా. అసలు ప్రభుత్వ ఆస్తులు అమ్మమని నీకు ఎవరిచ్చారు? మీకు ఏ అధికారంతో అమ్ముతున్నారు? ఇది ప్రజల సొమ్ము. ప్రజలు మీరు పరిపాలన చేయడానికి మీకు ఒక స్థలం కావాలి కాబట్టి మీరు కట్టుకున్నారు. అది మీరు అనుభవించడం వరకే. తాకట్టు పెట్టి తెచ్చేదేంటి? అవి ఎవరి సొమ్ము? చెప్పడానికనే సిగ్గుండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా, ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పినది ఒక్కసారి ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త. ఇక మనకి మిగిలింది ఒక్కటే ఏందయ్యా అంటే, మనిషిలో ఉన్న అవయవాలు మాత్రమే. ఈ అవయవాలు కూడా మనకు తెలియకుండా అమ్మినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతమంది జనాభా ఉన్నారు, పొరపాటున వాళ్ళు ఏదైనా చనిపోతే ఆ అవయవాలు మేము అమ్ముతాము అని కూడా ఆశ్చర్యపోవక్కర్లా. మనం రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ కొడాలి నాని మాట్లాడుతుంటే అసలు నిజంగా అసలు వీళ్ళు మంత్రులా, ఎమ్మెల్యేలా, అసలు నీచంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలారా, ఈ యొక్క ఆవేదన, నేను చెప్పిన ఆవేదన ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పింది అవునా కాదని మీరు ఆలోచించండి.